కరీంనగర్ బస్టాండ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై కరీంనగర్ కమిషనరేట్ సిపి గౌస్ అలాం మరియు ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా, ఆర్ఎస్ఐ గణేష్, శ్రీకాంత్, ట్రాఫిక్ సిబ్బంది దూసా శ్రీనివాస్, రాజేందర్ రాజు, మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆర్టీసీ డిపో 1లో ఆర్టీసీ డ్రైవర్లకు, మెకానికులకు, సిబ్బందికి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు వారు ఈరోజు మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కరీంనగర్ డిపో డిఎం గారికి మరియు మా ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గారికి, మా ఆర్ఎస్ఐ శ్రీకాంత్ పటేల్ గారికి, గణేష్ సార్ గారికి సుస్వాగతం. ప్రయాణికులకు, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను తీసుకొచ్చింది. ఈ బస్సుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మీ యొక్క గమ్యస్థానానికి మీరు సురక్షితంగా చేరుకుంటారు. ముఖ్యంగా బస్సు ఆగకముందే రన్నింగ్లో మీరు బస్సును ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి బస్సు బస్ స్టాండ్లో నిర్ణీత ప్లాట్ఫారంకి వస్తుంది. అక్కడి దాకా వేచి చూడకుండా సీటు దొరకాలనేటువంటి తొందరలో ఆ బస్సును గమనించకుండా మీరు దాని వెనక ముందు పరిగెత్తుతారు. ఒక్కొక్కసారి ఆ డ్రైవర్కు మీరు ముందు ఉండే వ్యక్తులు కనబడక చాలా సందర్భాల్లో బస్సు ముందట పడి మరణించిన సందర్భాలు, ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావున ప్లాట్ఫారం దగ్గరికి వచ్చేదాకా వేచి చూడండి. బస్సులో ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించండి, దిగేటప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించండి. ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు. వేగంగా వెళ్తున్న బస్సును వెంబడించి పరిగెత్తి మీరు ప్రయాణించకూడదు. దానివల్ల రన్నింగ్లో ఎక్కడం వల్ల, స్లిప్ అవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా వేగంగా వెళ్తున్నటువంటి ఆ బస్సు నుండి డ్రైవర్ను ఆపకుండా కానీ మీ యొక్క గమ్యస్థానం వచ్చిందని చెప్పి అంతే వేగంగా వెళుతున్నటువంటి బస్సును మీరు దిగుతారు. అలాంటి చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేగంగా వెళుతున్న రన్నింగ్ బస్సును ఎక్కకూడదు, రన్నింగ్ బస్సు నుండి మీరు దిగకూడదు. మరియు బస్సులో కూర్చున్నప్పుడు చాలామంది విండో సీట్ దగ్గర కూర్చుండి చేతులతో ఆడిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అదే రూట్లో పోయేటువంటి బస్సు వల్ల, వేరే వెహికల్స్ వల్ల మీకు ప్రమాదాలు సంభవిస్తాయి. కొంతమంది చేయిపోయిన సందర్భాలు ఉన్నాయి. తల బయట పెట్టి చూడరాదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మీరు క్షేమంగా మీ ఇంటికి చేరుకోగలరు. చాలామంది పిల్లలు, వృద్ధులు, వివిధ వయసు వారు ప్రయాణిస్తుంటారు. గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తుంటారు. వారికి మన మానవత్వం సూచనలు, అవగాహన కల్పిస్తారు. మీరు ఆ సూచనలు, అవగాహనను పాటించి శ్రద్ధగా చెప్పాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్పై బస్సు ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన మా ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గణేష్ సార్ గారు మీకు వివరించి చెప్తారు. సార్ తీసుకోండి. ప్రయాణికులందరికీ గుడ్ మార్నింగ్. భాగంగా కరీంనగర్ కమిషనరేట్ మన కమిషనర్ సార్ సిపి గౌసాలం గారు మరియు ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి గారు, ఎస్హెచ్ఓ సిఐ కరీముల్లా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ బస్ స్టాండ్లో ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
దీనిలో భాగంగా బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రయాణించాలి అనే దానిపైన అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. బస్సు ఎక్కడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది. నేను ఆఫీసులకు పోయేటోళ్ళు ఉంటారు, వర్క్ మీద పోయేటోళ్ళు ఉంటారు, హాస్పిటల్కి పోయేటోళ్ళు ఉంటారు, మిగతా పనులకు పోయేటోళ్ళు ఉంటారు. అందరికీ ఎమర్జెన్సీ వర్కే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, బస్సులో ఎంతమంది ఉన్నా చూడరు, బస్సు ఎంత ఫిలప్ అయిందన్నది చూసుకోరు, అందరూ ఒకటే బస్సు ఎక్కుతారు. దానివల్ల ఏమైతే హెవీ లోడ్ అయిపోతుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగితే అందరికి ప్రాబ్లం అవుతుంది, అవునా కదా? అది చూసుకోరు, అందరు కలిసి ఒకటే బస్సు ఎక్కుతూ ఉంటారు. ఇట్లా హెవీ లోడ్ ఉన్న బస్సులు ఎక్కకండి. ఇంకోటి ఏంటంటే దాని సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సీట్లలో ఎంతమంది ఎక్కాలో అంతమంది ఎక్కి ప్రయాణించాలి. అంతకంటే ఎక్కువ మంది ఎక్కితే ఏమవుతుంది, దానికి లోడ్ పడితే ప్రాబ్లం అవుతుందా, ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఎంతమంది ఎక్కాలో అంతమంది ఎక్కాలి, చూసుకోవాలి. బస్సులో ఎక్కువారంటే నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు గంట వెయిట్ చేసినా ఏమవుతుంది, ఏం కాదు కదా, మన ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదా. వెయిట్ చేయండి, చూసి నెక్స్ట్ బస్కి వెళ్ళండి. అదర్వైజ్ వేరే ఇంకేదైనా ట్రావెలింగ్ ఉంటే అట్లా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎక్కిన వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఫుట్బాల్ మీద ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, కండక్టర్ ఏం చెప్తారు, పైకి రావాలి అని చెప్తారు. కానీ వినరు ఎవరు. అందరూ ఫుట్బాల్ మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, డ్రైవర్కి ఇబ్బంది, కండక్టర్కి ఇబ్బంది, మిగతా ప్రయాణికులకు ఇబ్బంది. ఓకేనా? ఈ ఫుట్బాల్ ప్రయాణం చేయకండి. ఇంకోటి, బస్సు ఎక్కిన తర్వాత చేతులు బయట పెట్టడం, తల బయట పెట్టి చూడడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. బస్సు అన్నప్పుడు అన్ని రకాల ఏజ్ల వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి, పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసుకోవాలి. బస్సు ఎక్కినామంటే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పిల్లల్ని చూసుకోరు. మనం ఎక్కినామా, మనం పోతున్నామా, ఏదో ఫోన్లో ఎంజాయ్ చేస్తున్నామా, సాంగ్స్ పెట్టుకున్నామా అనేది చూస్తారు. ఫోన్లో మునిగిపోవద్దు ఎప్పటికీ. మనతోటి ఉన్న చిన్న పిల్లలకి చూసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, తల బయట పెడుతున్నారా, ఏమన్నా చేతులు బయట పెడుతున్నారా అనేది చూసుకొని గమనించుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఇప్పుడు లేడీస్ కేటాయించిన సీట్లలో వాళ్ళే కూర్చోవాలి, ఇంకా మిగతా వాళ్ళు జెంట్స్ ఉంటే లేవాలి. ఇవి కొన్ని మనకు ఎవరు చెప్పరు, చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ విషయమైనా మన శ్రీనివాస్ ఇంకొన్ని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.